2017లో ఈ ఘటన జరిగిన సంగతి తెలుసు. ఆ రోజు రిపోర్ట్లు ఏమున్నాయి, ఎవరెవరు నిందితులు ఏంటి, అనేక రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా ప్రశ్నించాల్సినటువంటి వారిని ప్రశ్నించకుండా, న్యాయం జరగడం కోసం ప్రయత్నం చేయకుండా, సో ఇవన్నీ తెలిసి అప్పుడు ప్రశ్నించకుండా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశ్నిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? దాన్ని తప్పుదో పట్టించేటువంటి కార్యక్రమం చేశారా లేదా? ఏదైనా న్యాయం జరిగిందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. నేను చాలా విషయాలు కూడా వేరే వీడియోలు చెప్పాను. సిబిఐ ఎంక్వైరీ కానీ, మరి ఆర్థికంగా ఆదుకోవడం కానీ, జాబ్ కానీ, స్థలం కానీ ఇవ్వడం కానీ జగన్ గారి హయాంలోనే ఇచ్చారు. ఓకే, సో ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలు ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, తేదీ 30/8/2025, స్థలం కర్నూలు, మహానీయులు శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారికి, గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విజయవాడ. ఓకే, విషయం ఏంటంటే ఇక్కడ కర్నూలు సుగాలి ప్రీతి 10వ తరగతి విద్యార్థిని 14 ఏళ్ల గిరిజన బాలిక అత్యాచారం మరియు హత్య కేసు FIR నెంబర్ 221/2017, IPC 302, 201, 34 సెక్షన్లు SC/ST PO SC/ST సవరణ చట్టం సెక్షన్ 3/2/5 అలాగే పోక్సో చట్టం 2012 ప్రకారం నమోదు చేయబడింది. కానీ అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు నిందితులను రక్షించడానికి ప్రయత్నించడం, విచారణలో ఆలస్యం జరగడం, న్యాయం ఆలస్యం కావడం, నిందితులను కాపాడిన అధికారులపై చర్యలు లేకపోవడం, వీటిపై న్యాయం చేయమని గవర్నర్ గారిని అభ్యర్థిస్తూ ఈ లేఖ రాయడం జరిగింది. ఇదే చూడండి, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. పోస్ట్ మార్టం సాక్ష్యాలు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 20/8/2017. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలుసు. సైటాలజీ రిపోర్టు 21/8/2017, అప్పుడు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. హిస్టోపాథాలజీ రిపోర్టు 11/9/2017, అప్పుడు సేమ్ వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. తర్వాత CDFD DNA రిపోర్టు 31/1/2025 హైదరాబాద్ నుంచి వచ్చింది. అది తర్వాత 5 సభ్యుల కమిటీ రిపోర్టు 13/9/2017 వచ్చింది. 3 సభ్యుల కమిటీ రిపోర్టు 12/7/2019 వచ్చింది. ఇవన్నీ ఇది అత్యాచారము, ఈ ఆత్మహత్య కాదు అని నిరూపించబడినటువంటి ఈ రిపోర్ట్స్ ఇన్ని కూడా 2019 లోపే వచ్చినప్పటికీ కూడా మరి ఆ మహానుభావులు ప్రశ్నించకుండా సైలెంట్గా ఉన్నారంటే దాని అర్థం ఏంటి? అన్నీ తెలిసి కూడా ఎవరిని కాపాడడానికి, ఇవన్నీ నిందితులను కాపాడడానికి, తప్పు చేసినటువంటి కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నమా కాదా?